నా ఫాలోవర్స్లో ఒక సిస్టర్ అడిగారు ఐరన్ ఎలా చేస్తారు అనేసి. ఆన్ చేసుకున్నాక ఒక 1 మినిట్ ఆగాలండి, అప్పుడైతే హీట్ అవుతుంది. డ్రెస్ మొత్తం స్టిచ్ చేశాకనే చేస్తానండి, ఎందుకంటే ఫ్రిల్స్ సపరేట్గా రెడీ చేసుకున్నాక చేయాలంటే ఎవరైనా సపోర్ట్ ఉండాలి. సో అలా అయితేనే వస్తుంది, లేకపోతే రాదు. లైనింగ్ యోక్ పార్ట్ ఒక సైడ్ సెట్ చేసుకోవాలి, స్కర్ట్ పార్ట్ ఒక సైడ్ సెట్ చేసుకోవాలండి. యోక్ పార్ట్ మీద ఏదైనా బరువు పెట్టాలి. క్లాత్ని లాక్కుంటూ పెట్టుకోవాలండి, అందు గురించి కొంచెం వెయిట్ పెట్టుకుంటే మళ్ళీ క్లాత్ కదలకుండా ఉంటుంది. మన లెఫ్ట్ హ్యాండ్ క్లాత్ మీద పెట్టి హ్యాండ్ కిందకి క్లాత్ కొంచెం కొంచెం వెళ్ళేలా చూసుకోవాలండి. ఐరన్ బాక్స్ హ్యాండిల్కి బటన్ ఉంది కదా, అది ప్రెస్ చేసుకుంటూ చేస్తేనే స్టీమ్ అనేది వస్తుంది, లేకపోతే నార్మల్గానే వస్తుందండి. అది కంపల్సరీగా ప్రెస్ చేస్తూ చేయాలి స్టీమ్ రావాలంటే. ఇప్పుడు నేను చేసినట్టే ఫ్రాక్ని 3 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకొని కొంచెం కొంచెం క్లాత్ తీసుకుంటూ ఐరన్ చేసుకోవాలండి. మొత్తం ఒకేసారి పట్టుకొని చేస్తే అంత నీట్గా రాదు, ఇలా కొంచెం కొంచెం చేస్తేనే బాగా వస్తుంది. ఈ ఐరన్ బాక్స్ చాలా హీట్ ఉంటుందండి, చూసుకొని చేసుకోవాలి జాగ్రత్తగా. ఇందులో నా లెవెల్స్ కూడా ఉంటాయి. నేను 2 నెంబర్ మీదనే పెడతానండి జార్జెట్ ఫ్రాక్స్కి. ఇంకా ఎక్కువ పెట్టేస్తే మాత్రం కాలిపోతుంది. ఆవిరి మాత్రం చాలా వేడిగా వస్తుందండి, జాగ్రత్తగా చేసుకోవాలి. 3-4 టైమ్స్ కాల్చుకున్నాను నేను కూడా. ఐరన్ బాక్స్ మన లైఫ్ మంచిగా ఉండాలంటే మంచినీళ్ళు మాత్రమే వాడాలండి, బోర్ నీళ్ళు వాడొద్దు.